మనలందరినీ కూడా దీవించునుగాక ఆశీర్వదించునుగాక. ఈ 1,000 దేవుని యొక్క సన్నిధిలో ఉపవాసముతో ప్రార్థనతో దేవుని యొక్క సన్నిధిలో గడిపి తీరడానికి దేవుడు మనకి ఆయుష్ ఆరోగ్యాన్ని దేవుడు కల్పించి మనల్ని నడిపించుచున్నందుకు దేవునికి వేలాది వందనాలు తెలియజేస్తున్నాను. దేవుడు మనలందరినీ కూడా దీవించునుగాక. ఈ 1,000 దేవుని యొక్క సన్నిధిలో మనం ప్రార్థన సంఘంగా మనం సాకారంగా మనం కూర్చున్నాం. బైబిల్ గ్రంథంలో నుంచి ఒక వాక్యాన్ని మనం చదువుతాం. యోహాను సువార్త పుస్తకం 17వ అధ్యాయం దాని 4వ వచనాన్ని 1,000 వాక్య ధ్యానంగా మనం తీసుకుందాం. యోహాను సువార్త పుస్తకం 17వ అధ్యాయం దాని 4వ వచనం. చేయుటకు నీవు నాకు ఇచ్చిన పని నేను సంపూర్ణముగా నెరవేర్చి భూమి మీద నిన్ను మహిమపరచితిని. చాలు, ఇక్కడ చదివిన ఈ వాక్యం మనకు యేసుక్రీస్తు వారు ఈ భూమిలో జీవించిన కాల తరగతిలో చేసిన ప్రార్థన గురించి చెప్పబడినట్టుగా చదివినప్పుడు మనం చూడగలిగి తీరచ్చు. 3 రీతిగా అక్కడ యేసయ్య ప్రార్థన చేస్తున్నట్టుగా మనకి కనిపిస్తుంది. మొదటిగా మనం చూసినప్పుడు యేసయ్య తన కోసం ఆయనే ప్రార్థన చేసి తీరుతున్నట్టు. రెండోదిగా తన శిష్యుల కోసం యేసయ్య ప్రార్థన చేస్తున్నట్టుగా మనకి కనిపిస్తుంది. మూడోదిగా యేసయ్య తన సద్భక్తుల కొరకు లేకపోతే యేసయ్యను రక్షకుడిగా అంగీకరించి జీవితంలో యేసయ్యతో ప్రారంభించి తీరి గడుపు తీరి దేవుని యొక్క దేవునికి నమ్మిన వారి కొరకు యేసయ్య ప్రార్థన చేస్తున్నట్టుగా మనకి ఆ అధ్యాయంలో మనకి కనబడుతున్నట్టుగా మనం చూసి తీరొచ్చు. అయితే 17వ అధ్యాయం దాని 4వ వచనంలో మనం చదివినప్పుడు అక్కడ ఒక మాట స్పష్టంగా చెప్తున్నది. దేవుడు నాకు అప్పగించిన పనిని నేనేం చేసి తీర్చే సంపూర్ణ పరిస్థితి. దాని అర్థం దేవుని యొక్క బిడ్డలుగా దేవుడు మనల్ని ఉట్టిగా పిలవలేదు. ఏదో ఒక పని నిమిత్తమే దేవుడు మనల్ని ఏం చేశారు, పిలిచారు అన్నది 1,000 మనకి గుర్తుండి తీరాలి. పని లేకుండా ఎవరిని దేవుడు పిలవలేదు. పని బాధ్యత ఉండే దేవుడు అందరినీ పిలిచి తీరారు. అలాగే తీరితే మనం యేసయ్యను పిలిచిన పనిని యేసయ్య ఏం చేశారు, నెరవేర్చినట్టుగా మనకి కనబడుతుంది. యేసయ్య ఈ భూమిలోకి వచ్చి తీరడానికి ఉన్న ఒక ఉద్దేశం ఉంది. మనుషులందరికీ కూడా రక్షణ ఇచ్చి తీరడానికి, మనుషులందరికీ కూడా పాప ప్రాయశ్చిత్తం ఇచ్చి తీరడానికి ఆ పనిని ఆయన ఏం చేసి తీరారు, దేవుని యొక్క చిత్తవృత్తి అనుసరించి నెరవేర్చుకొని వెళ్ళే ఒక ప్రక్రియలో వెళ్ళారు. అందుకే యేసయ్య 12 మంది శిష్యులను ఎంచుకున్న దాంట్లో ఆయన దేవుని యొక్క ఎన్నిక ఉన్న వారిని మాత్రమే దేవుడు ఎంచుకున్నట్టుగా మనకి కనిపిస్తుంది. ఇప్పుడు మనకు ఒక సందేహం రావచ్చు. 12 మంది శిష్యుల్లో ఒకడు సాతానుగా లేకపోతే యేసయ్యను అప్పగించిన వాడిగా దేవుడు ఎందుకు ఎన్నికపరిచి తీరారు? దాని అర్థం మిగతా వారిని ఎన్నికపరిచింది ఒక ఉద్దేశం కొరకైనప్పుడు 12వ వాడిగా ఇస్కరియోతు యూదాని కూడా దేవుడు ఎన్నికపరిచింది ఒక ఉద్దేశం కొరకు. మిగతా 11 మందిని దేవుడు ఎన్నికపరిచింది దేవుని యొక్క పరిచర్యను విస్తారపరిచి తీరడానికి. కానీ ఇస్కరియోతు యూదాను దేవుని యొక్క పరిచర్య విస్తారపరచడానికి ఆయన ఎన్నికపరచలేదు. ఆయన దేవుడు ఎన్నికపరిచింది ఏ పని నిమిత్తం? యేసయ్యను అమ్మడానికి, యేసయ్యను విసర్గొత్తి చూపించి తీరడానికి, యేసయ్యను నిరాపణ చేసి తీరడానికి, యేసయ్యను ఏం చేసేది కించపరచడానికి, యేసయ్య పరిచర్యలు అభ్యంతరంగా మారి తీరడానికి ఎవరిని? ఇస్కరియోతు యూదాను దేవుడు ఎన్నికపరిచినట్టుగా మనం చూసి తీరొచ్చు. దాని అర్థం దేవుడు కొందరిని అందరికీ దేవుడు పని ఇచ్చి తీరారు. ఆ పనిని వారు ఏం చేసి తీరాలి, నెరవేర్చే ప్రక్రియలో తీరాలి. 11 మంది శిష్యులకు ఇచ్చిన పనిని 11 మంది శిష్యులు నెరవేర్చుకున్నారు. ఇస్కరియోతు యూదాకి అప్పగించిన మాటను ఆయన తన పనిని ఏం చేసుకున్నాడు, నెరవేర్చుకునే ప్రక్రియలోకి వెళ్ళి తీరాడు. అలాగే తీరితే ఈ 1,000 మనం ఒకసారి దర్శించుకు తీరాలి. మనం పనిచేసిన పరిచర్య దేవునికి ఘనపరిచేటట్టు ఉంటున్నదా, దేవునికి అవమానపరిచేటట్టు ఉంటున్నదా, దేవుని యొక్క నామాన్ని లేవనెత్తేటట్టు ఉంటున్నదా, దేవుని యొక్క నామాన్ని కించపరిచేటట్టు ఉంటున్నదా, దేవుని యొక్క నామానికి దోషణ కల్పించేటట్టు ఉంటున్నదా, దేవుని యొక్క నామానికి విస్తారత కలిగేటట్టు ఉంటున్నదా, దేవుని యొక్క ప్రజలకి విశ్వాసం కల్పించేటట్టుగా, లేకపోతే దేవుని యొక్క ప్రజలకి అపనమ్మకం చెందేటట్టుగా ఏ పనిని మనం పూర్తి పరుచుచున్నామో ఈ 1,000 ఒకసారి పరిశోధించుకు తీరాలి. అలా బైబిల్ గ్రంథంలో చాలా మంది దేవుని కొరకు పని చేసిన వారిగా మనకి కనబడుతున్నది. ఆదికాండం 6వ అధ్యాయంలో మనం చదవగలిగి తీరితే నోహాను దేవుడు పిలిచినట్టుగా దేవుని యొక్క పని నిమిత్తం, దేవుని పని నిమిత్తం, దేవుని కొరకు, దేవుని యొక్క ప్రజల కొరకు ఏం కట్టి తీరడానికి ఒక ఓడను కట్టి తీరి ఒక పని నిమిత్తం దేవుడు ఆయనని పిలిచినట్టుగా మనకి కనబడుతున్నది. ఆదికాండం 6వ అధ్యాయం 22వ వచనం చదివినప్పుడు దేవుడు చెప్పిన ప్రణాళిక ప్రకారంగా నోహాను ఏం చేశాడు, పనిని పూర్తి పరిచినట్టుగా మనకి అక్కడ కనబడుతున్నది. నోహాను చేసిన పనిని బైబిల్ మనకి సూచించి తీరేది. సుమారుగా 120 సంవత్సరాలు ఆయన లోకమంతటిని తిరిగి ఏం చేశాడు, దేవుని యొక్క సందేశాన్ని ప్రకటించుకు తీరాడు. దేవుని యొక్క ప్రజలను సిద్ధపరచుకు తీరే పనిలో ఆయన బాధ్యత కలిగిన
పౌరుడిగా, దేవునికి నమ్మిన వాడిగా తన పనిని ఆయన బాధ్యతగా చేసుకుంటూ తీరాలి. దేవుడు ఆయనకి ఇచ్చిన పని చిన్న పని కాదు. దేవుడు ఆయనకి ఇచ్చిన పెద్ద యొక్క పని. ఆ పెద్ద యొక్క పనిలో ఏమై తీరింది? లోకమంతటికి కాపాడలేకపోయిన తనకు కుటుంబాన్ని కాపాడుకోగలిగి తీరాడు. దానితో భూలోకములో ఉన్న కొందరు జంతువులను కూడా ఏం చేసుకోగలిగాడు? తన పని నిమిత్తం కాపాడుకోగలిగి తీరాడు. దాని అర్థం దేవుడు మనకి ఇచ్చిన బాధ్యతను అనుసరించి పని పూర్తి పరచడం మాత్రం కాదు, కొన్నింటిని కాపాడుకోగలిగి తీరాలి, కొన్నింటిని సంరక్షించుకోగలిగి తీరాలి, కొన్నింటిని వచ్చే ఒక వంశాన్ని కొరకు సిద్ధపాటు కలిగించేటట్టు ఉండి తీరాలి. దానిని మంచి ఉదాహరణ నాహాబు చేసింది. ఆయన చేసిన ప్రక్రియ వలన, ఆయన దేవుని కోసం ఓడ కట్టడం వలన, ఆయన దేవుని యొక్క మాటను వినడం వలన, ఆయన దేవుని కొరకు చేసిన కట్టుదల నేటికి కూడా విశ్వాసానికి సాక్ష్యంగా మిగిలి ఉన్నది. దాని అర్థం నాహాబు చేసిన క్రియలు ఏమై తీరింది? దేవుని యందు నమ్మకత్వం కలిగేటట్టుగా, దేవుని యందు ఓపిక కలిగేటట్టుగా, దేవుని యందు ఉత్సాహం కలిగి తీరేటట్టుగా, దేవుని యొక్క ప్రజలకు విశ్వాసాన్ని అప్పగించుకు తీరేటట్టుగా ఉన్నట్టుగా ఉండగా నిర్మాణంగా తీరింది. కానీ వేదన కలిగిన ఒక మాట ఏంటిది అంటే, అంత పెద్ద కట్టుబట్టును ఆయన కట్టుకునేటప్పుడు ఎందరో ఆయనని అపమానించారు, ఎందరో ఆయనని దూషించారు, ఎందరో ఆయనకి కించపరిచేటట్టుగా మాట్లాడారు. కానీ వాటిని ఏమి ఆయన లెక్క చేసుకోకుండా దేవుడు ఆయనకు అప్పగించిన పద్ధతిని, దేవుడు ఆయనకి అప్పగించిన ప్రక్రియను పూర్తి ఈ పక్కన దేవుని యొక్క బిడ్డలుగా మనం కూడా ఇదే బాధ్యత కలిగిన వారిగా, ఇదే దేవుని యొక్క పరిచయం చేసిన వారిగా మనం ఏం చేయాలి? దేవుని కొరకు కొన్ని కట్టే తీరాలి. దేవుని కొరకు మన చేతులు కొన్ని కట్టబడి తీరాలి. దేవుని కొరకు మన నోరు ద్వారా కొన్ని కట్టబడి తీరాలి. దేవుని చేత దేవుని యొక్క పేరుట పిలవబడిన మనం చేసిన క్రియలు ఏమై తీరాలి? ఒక రాబోయే కాలతరగతకు విశ్వాసాన్ని అప్పగించేటటువంటి తీరాలి. అందుకే కదా నేటికి కూడా మనం నోహా యొక్క చరిత్రను వింటున్నాం, చదువుతున్నాం, నేర్చుకుంటున్నాం. అందులో వచ్చి విశ్వాసానికి ఉన్న పాఠాలు మనకి ఏమైతే బోధింపబడి తీరుతున్నది. అందుకే ప్రజలు మనల్ని చిలుకగా చూసిన, ప్రజలు మనల్ని అవమానపరిచిన, ప్రజలు మనల్ని ఎంత కించపరిచిన, మనకి ఇచ్చిన పనిని మనం ఏం చేయాలి? ఇచ్చిన సమయంలో మనం పూర్తిపరచడానికి ప్రయత్నం చేయాలి. అందుకే బైబిల్ సెలవిచ్చిన మాట, నాహాబు దేవుడు చెప్పినట్ల పనిని ఏం చేసుకున్నాడు? పూర్తి పరుచుకున్నాడు. దేవుడే ఆయనకి ఓడ కట్టమన్నారు, దేవుడే ఆయనకి దానికి కూడా సరిహద్దులు ఇచ్చారు, దేవుడే దానికి ఉన్న ప్రక్రియలన్నింటినీ కూడా దేవుడు ఆయనకి ఏం చేశారు? తెలియవలసిన దానికి తగ్గట్టుగా ఆయన చేసుకుని తీరాడు. దాని యొక్క పని ఎలా చేయాలి? దేవుడు చెప్పినట్లా చేయాలి. దేవుని యొక్క వాక్య పరిమితి లోపల ఉండి తీరాలి. విశ్వాసములో నిలకడతో కలిగేటట్టు ఉండి తీరాలి. ఇంకొకరికి విశ్వాసానికి అప్పగించేటట్టుగా మనం పని తీరాలి. అలాగే ఉండి తీరితే ప్రజలకి అది విమోచన ఇచ్చే ప్రక్రియగా మారింది. అందుకే నోహాను పుట్టి కట్టించిన పడవ యేసుక్రీస్తు వారికి సాదృశ్యంగా మారి తీరింది. దాని అర్థం ఆయన కట్టించిన కట్టుదల లోకానికి యేసయ్యను చూపించుకోగలిగి తీరింది. దాని అర్థం మనం కట్టిన కట్టుదలన్నీ కూడా ఎవరిని చూపించి తీరాలి? యేసయ్యను చూపించి తీరాలి, వాక్యాన్ని చూపించి తీరాలి, విశ్వాసములో ఉన్న కట్టుబాటుగా మారి తీరాలి. అలాగే తీరితే దాని ద్వారా ప్రజలకి ఏమైంది? ఆత్మీక క్షేమాభివృద్ధి కలిగి తీరుతుంది. అందుకే పడవ లోపల ఎక్కిన 8 మంది మనుషులు కూడా ఏమైతే రక్షణ పొందుకోగలిగినారు. ఆ విపరీత వర్షములో, ఆ విపరీత ఉగ్రతలో ఏమైతీరారు? వారి కుటుంబం మాత్రమే ఏమైతీరింది? క్షేమం పొందుకోగలిగింది, అభివృద్ధి పొందుకోగలిగింది. మొదటి ప్రపంచంలో ఏమైతే శుద్ధీకరణ చెందిన ప్రపంచంలో విశ్వాస వీరులుగా అడుగు పెట్టగలిగినారు. విశ్వాసానికి వారసులుగా, విశ్వాసాన్ని లోకానికి ప్రసారించిన వారిగా ఏం చేసి శుద్ధీకరణ పొందిన భూమి మీదకి వారు అడుగు పెట్టగలిగారు. అందరితో ఆగిపోలేదు. శుద్ధీకరణ చెందిన ఆ భూమి పైన మొదటిగా ఏం చేయగలిగి తీరారు? యాగర్పణ చేసుకుని దేవుని యొక్క ప్రసన్నతను పొందుకోగలిగి తీరారు. ఈ కాలంలో మన పని కూడా ఎలాగే కలిగి ఉండి తీరాలి. దేవుని యొక్క ప్రసన్నతను పొందుకు తీరేటట్టుగా, దేవునికి ఆరాధన చేసుకు తీరేటట్టుగా వేదికగా మన కుటుంబం, మన ఇల్లు, మనకున్న వస్తువులు మారి తీరాలి. అంటే మొదటిగా నాహాబు తన కట్టడలలో ఏమై తీరాడు? విశ్వాసయుక్తంగా నిలబడి తీరాడు. రెండోదిగా మనం చదవగలిగి తీరితే మోషే గురించి బైబిల్ చెప్తున్నది. నిర్గమాకాండం 40వ అధ్యాయం 33వ వచనాన్ని మనం చదివినప్పుడు మోషే కూడా దేవుని యొక్క పిలుపును విని, మోషే కూడా దేవుని యొక్క పిలుపుకు అనుసరించి దేవుడు చెప్పిన ప్రణాళిక ప్రకారంగా ఆయన ఏం చేసుకున్నాడు? దేవుని కొరకు కొన్ని నిర్మాణం చేస్తూ తీరాడు.
40:33 మరియు అతడు మందిరమునకును బలిపీఠమునకు చుట్టూ ఆవరణమును ఏర్పరిచి ఆవరణ ద్వారము తెరను వేసెను. అలాగున మోసే పని పూర్తి చేసెను. చాలు. అక్కడ చదివిన వాక్య భాగంలో మోషేని దేవుడు పిలిచిన దానికి ఒక ఉద్దేశం ఉంది. మోషేని పిలిచిన దాంట్లో 2 ఉద్దేశాలు మనకి కనబడుతున్నది. ఒక ఉద్దేశం ఇశ్రాయేలు ప్రజలను ఏం చేసి తీరడానికి, ఐగుప్తు దేశంలో నుంచి విడిపించి తీరడానికి. ఐగుప్తు దేశంలో నుంచి దేవుడు విడిపించి తీరేటప్పుడు దేవుడు ఒక మాట చెప్పారు. ఏంటో తెలుసా? ఇక ఫరో రాజుతో దేవుడు చెప్పిన ఒక మాట, నా ప్రజలను పంపించండి, వారేం చేయాలి, దేవునికి ఆరాధన చేసి తీరాలి. దాని అర్థం దేవుడు మోషేని పిలిపించింది ఇశ్రాయేలు ప్రజలకు ఏం చేయడానికి, ఆరాధనలోకి నడిపించు తీరడానికి. ఆరాధనలో నడిపించుకు తీరడానికి వారికి ఏం కావాలి, దేవుని యొక్క పేరట ఉన్న ఒక ఆత్మిక మందిరం వారికి కావాలి. ఆ మందిరం యొక్క నిర్మాణ నిమిత్తం దేవుడు ఎవరిని వాడుకున్నారు, మోషేని వాడుకున్నారు. అందుకే మందిరం యొక్క విస్తరింపు, మందిరం యొక్క ప్రతి వస్తువుకి దేవుడు చెప్పిన ప్రణాళిక ప్రకారంగా మోషే ఏం చేశాడు, పని పూర్తి చేశాడు. దాని అర్థం ఆరాధన నిమిత్తం ఉన్న పనులను ఏం చేయాలి, దేవుని యొక్క బిడ్డలుగా మనం పూర్తి పరుచుకు తీరాలి. చాలా మంది యేసయ్యను నమ్ముకున్నారు, కానీ యేసయ్యను నమ్మిన తర్వాత ఏం చేయాలో అన్నది కొందరికి తెలియట్లేదు. యేసయ్యను రక్షకుడిగా అంగీకరించారు. యేసయ్యను నమ్మిన తర్వాత నువ్వు యేసయ్య కొరకు మందిరంగా మనకి రాలి. అందుకే కదా మొదటి కొరింథీ 3:16 చెప్పండి, నీవు దేవుని యొక్క ఆలయం అని నీకు తెలియదా, దేవుని యొక్క ఆత్మ మనలో ఏమై తీరుతున్నది, కాపురం చేస్తున్నది, నివాసం చేసి తీరుతున్నది. దాని యొక్క నేనే దేవునికి సంచరించుచున్న మందిరం. నేను ఎక్కడెక్కడికి వెళ్తానో అక్కడక్కడ నేనేమై తీరుతున్నా, దేవునికి నేను ఆరాధన చేసి తీరుతా, దేవునికి నేను గణపరిచి తీరుతా, దేవుని యొక్క వర్ణత, దేవుని యొక్క శ్రేష్టతను వర్ణించుకు తీరేటట్టుగా ఉన్న ఆరాధన వేదికగా మాత్రం కాదు, ఆరాధనకు పాత్రుడుగా దేవునికి నేను ఏం చేసింది, లోకానికి మాదిరి చూపించి తీరుతా. అయితే మోషే దేవుని కొరకు ఏం చేశాడు, ఒక ప్రత్యక్ష గుడారాన్ని కట్టుకున్నాడు. అది దేవుడు చెప్పిన ప్రణాళిక ప్రకారంగా, దేవుని యొక్క వాక్యోపదేశం ప్రకారంగా ఆయన ఏం చేశాడు, ఆయన కట్టించుకున్నట్టుగా బైబిల్ మనకి బోధించి తీరుతున్నది. అందుకే నేను చెప్పి రావడాలనుకున్న ఉద్దేశం, దేవుని యొక్క పనిని బాధ్యత కలిగిన మనిషిగా అప్పగించిన దేవుని యొక్క పనిని ఏం చేశాడు, పూర్తి పచ్చి తీరేటట్టుగా మోషే దేవుని కొరకు ఏం చేశాడు, ఆరాధన చేసి తీరేటట్టుగా ఒక మందిరాన్ని కట్టి తీరాడు. దాని అర్థము నోహు దేవుని కొరకు యేసయ్యను పడవగా కట్టించినప్పుడు మోషే దేవునికి పడవ కట్టించలేదు, కానీ బదులుగా ఏం చేశాడు, ఆరాధన చేసి తీరడానికి వేదికను, ఆరాధన చేసి తీరడానికి ప్రాంతాన్ని ఏం చేసి తీరాడు, కట్టు తీరడానుకున్న అభయహస్తం దేవుడు మోషేకి ఇచ్చి తీరాడు. ఆ పనిని మోషే మాత్రమే ఏం చేసుకోగలిగి తీరేది, నెరవేర్చగలిగి తీరేది, పూర్తి పరచగలిగేది. అదే బైబిల్ చెప్పేది, మోషే దేవుని యొక్క ఇల్లు అంతటిలో నమ్మకస్తుడిగా తీరేది. దాని అర్థం దేవుని యొక్క మందిరంలో, దేవుని యొక్క ఆవరణములో ఆయనని నమ్ముకోగలిగే, అంటే ఏ దాటిలో కూడా నేరాపణ చేసి తీరేట్టుగా ఏది మోషేలో కనబడి తీరలేదు. అలా దేవుని యొక్క మందిర పనిని ఏం చేశాడు, పూర్తి పరుచుకు తీరాడు. లోకానికి ఆరాధన అంటే ఏంటిది, ఆరాధన కూడా క్రమావళి ఏంటిది, ఆరాధన కూడా కట్టుబాటు ఏంటిది, ఆరాధనకి కావాల్సిన సౌకర్యాలు ఏంటిది, దానిని మోషే ఏం చేశాడు, దేవుని దగ్గర నుంచి పొందుకొని ప్రజలకు అప్పగించడం. అలాగైతే ఆరాధనకున్నది కూడా మనమే ఏం చేయాలి, కట్టుకునే ఒక ప్రయత్నం చేసుకుని తీరాలి. 3వ బైబిల్ గ్రంథం మనం చదివితే నిర్గమాకాండం 36వ అధ్యాయం 1వ వచనం మనం చదివినప్పుడు, ఆమె ప్రత్యక్ష గుడారము లోపల ఉన్న ప్రతి సామగ్రహులను ఏం చేశారు, దేవుడు ఇద్దరిని వాడినట్టుగా మనకి అక్కడ కనబడుతుంది. ఒకటి పేరు బెసలేలు, ఇంకొకటి పేరు ఓహాదియాబు. దాని అర్థం వారిని కూడా దేవుడు ఉపయోగించారు. ఎందుకు, మందిరము లోపల ఉన్న ఒక్కొక్క వస్తువుని నిర్మించుకు తీరడానికి ఉన్న జ్ఞానోదయం ఎవరిచ్చారు, దేవుడు వారికి ఇచ్చారు. ఆత్మశక్తిని ఎవరిచ్చారు, దేవుడు ఇచ్చారు. దాని వలన బెసలేలు ఓహాదియాబులను దేవుడు ఎన్నిక పరిచి తీరి దేవుని యొక్క ప్రత్యక్ష గుడారము లోపల ఉన్న సకల వస్తువులను నిర్మించుకు తీరడానికి దేవుడు ఉపయోగించి తీరాడు. దాని అర్థం ప్రత్యక్ష గుడారంలో ఉన్న ఒక్కొక్క వస్తువు ఏమై తీరింది, ఆరాధనకు ఉపయోగించిన వస్తువుగా మారి తీరింది, యాగార్పణ కొరకు అప్పగించిన వస్తువుగా మారి తీరింది. ఆవరణం దగ్గర నుంచి ప్రారంభించి తీరితే బలివేదిక ఉన్నది, ఆవరణం మన దగ్గర మనం చూడగలిగితే గంగారం ఉన్నది, ఆవరణంలో మనం చూడగలిగి తీరితే ఏముంది, నైవేద్యములు అర్పించు తీరడానికి వేదికలు ఉన్నది. లోపలికి వచ్చి తీరితే బలం ఉంది, రొట్టె ఉంది, దాని తర్వాత దీపవృక్షం ఉంది, దాని తర్వాత లోపల ఒక్కొక్క
వస్తువులను ఎన్నికపరుచుకొని వచ్చి తీరితే ఏంటి ధూపవేదిక ఉన్నది, ఇంకా అతి పరిశుద్ధ స్థలంలో వచ్చి తీరితే మందాసం ఉన్నది. ఇవన్నీ మనకి ఏమి ఇచ్చి తీరేది? యాగర్పణ నిమిత్తము అర్పించుకు తీరడానికున్న ఆరాధన క్రమావళికున్న కట్టుబాటును మనకి చూపించి తీరుతున్నది. దాని అర్థం దేవుని యొక్క పని జరిగి తీరితే కేవలం ఆరాధన మాత్రం సరిపోదు, అభిషేకం కూడా కావాలి. దాని అర్థం అభిషేకం నిమిత్తం కూడా మనం కట్టుబాటు కలిగి ఉండి తీరాలి. అందుకే దేవుడు వేరే ఎవరిని ఎన్నికపరచలేదు, బెసలియేలును ఓహోలియాబును మాత్రమే దేవుడు ఎన్నికపరిచి అభిషేకించి తీరాలి. ఎందు నిమిత్తం? దేవుని యొక్క ఆలయం లోపల ఒక్కొక్క వస్తువు ఏమై ఉండి తీరాలి? ప్రజల పాపము నుంచి విమోచన తీరాలి, దేవుని యొక్క సాన్నిధ్యతను తిప్పేటట్టు ఉండి తీరాలి, దేవుని యొక్క ప్రజలను ఏం చేయగలిగి తీరాలి, దేవుడితో ఏకమైచేటట్టు ఉండి తీరాలి. అందుకే దేవుని యొక్క పని నిమిత్తం మనకి ఏం కావాలి? అభిషేకం కావాలి. అందుకే ఈ కాల తరగతిలో దేవుని యొక్క అభిషేకం కొరకు ఆతృత చెందినటువంటి తీరాలి. అలా బెసలేలు ఓహోలియాబు ఏం చేశారు? దేవుడు చెప్పిన ప్రణాళిక ప్రకారంగా, మోషే వారికి హెచ్చరికించిన బోధించిన ప్రణాళిక ప్రకారంగా ఏం చేసి తీరారు? ఇశ్రాయేలు ప్రజలకి ఏం చేశారు తెలుసా? ప్రత్యక్ష గుడారంలో కావాల్సిన ఆరాధన సామగ్రిగా వారిని మార్చుకు తీరారు. దాని అర్థం దేవుడు మనకిచ్చిన జ్ఞానాన్ని, దేవుడు మనకిచ్చిన బుద్ధిని, దేవుడు మనకిచ్చిన తెలివిని దేని కొరకు మనం వాడి తీరాలి? దేవుని యొక్క ప్రజల నిమిత్తం మనం వాడి తీరాలి. అలా మందిరం యొక్క పని పూర్తయి తీరింది. మందిరం లోపల ఉన్న సామగ్రి మొత్తం ఏమై తీరింది? దేవునికి అప్పగించబడిన పాత్రగా మారి తీరింది. అలా దేవుడు తన భక్తుల ద్వారా దేవుడు తన పనిని పూర్తి పరచుకు తీరారు. దాని తర్వాత బైబిల్ మనం చూపించి తీరింది. యెహోషువ గ్రంథం 21వ అధ్యాయం 45వ వచనానికి వచ్చినప్పుడు 4వదిగా దేవుడు యెహోషువను పిలిచినట్టుగా మనకి కనబడుతున్నది. యెహోషువను దేవుడు అయితే ఇప్పటి వరకు 2 మోషే గురించి, బెసలేలు గురించి, ఓహోలియాబు గురించి మనం చూసినప్పుడు వారికి దేవుడు అరణ్య మార్గంలో మాత్రం దేవుడు నడిపించడం మనకి కనబడుతున్నది. యెహోషువ దగ్గరికి వచ్చినప్పుడు దేవుడు ఆయన్ని అరణ్య మార్గంలో నుంచి ఒక సంకేత నగరముగా ఉన్న కనాను దేశంలోకి దేవుడు వారిని తోలుకొచ్చినట్టుగా మనకి కనబడుతున్నది. దాని అర్థం ఇన్నాళ్ళు వారు అరణ్యంలో తిరుగుతూ ఉండేవారు, ఇన్నాళ్ళు వారి ఆరాధన వ్యవస్థకి అరణ్యంలో ఉండి తీరింది, ఇన్నాళ్ళు వారు దేవునికి స్తుతించింది, ఆరాధించింది అరణ్యంలో. అయితే యెహోషువ కాల తరగతి వచ్చినప్పుడు అదేమై తీరింది? ఒక దేశముగా వారికి అప్పగించబడి, కనాను దేశం వారికి అప్పగించబడి తీరింది, వాగ్దాన నగరిగా వారికి అప్పగించబడి తీరింది. అది ఆయన చెప్తున్న 21:41 వచనంలో దేవుడు ఇచ్చిన వాగ్దానాలన్నీ ఏమై తీరింది? నెరవేర్చేటట్టు. ఏది కూడా ఫెయిల్ అవ్వాలి, అన్ని నెరవేర్చబడి తీరింది. దాని అర్థం యెహోషువ దేవుడు పిలిచిన కారణం ఏంటి? వాగ్దాన నెరవేర్పు. దేని గురించి అబ్రహాం ఆశించాడు, దేని గురించి అబ్రహాం విశ్వాసంలో తేరి చూశాడు, ఆ వాగ్దాన నగరాన్ని, ఆ వాగ్దాన కుమారుని మూలంగా దొరకాల్సి ఉన్న ఆ వాగ్దాన కేంద్రాన్ని ఎవరు పొందుకోగలిగి తీరారు? యెహోషువ పొందుకోగలిగి తీరాడు. అందుకే యెహోషువ తన జీవిత కాలం తరగతి బోల్డ్ యుద్ధాలు చేశాడు. బోల్డ్ యుద్ధాలు చేసి ఇశ్రాయేలుకి ఏం చేశాడు? గెలుపులు తీసుకొచ్చి తీరాడు. అలా ఇశ్రాయేలుకి ఏం దొరికింది? స్థలం దొరికి తీరింది. తొలి ఉన్న దాంట్లో మనం చూడతే మోషే, ఓహోలియాబు, బెసలేలు వారికి స్థలం దొరకలే. వారికి అరణ్యంలో ఎక్కడ పడితే అక్కడ గుడారాలు కట్టుకొని ఏం చేసుకునేవారు? ఆరాధన చేసుకునే ప్రక్రియ. కానీ యెహోషువ కాల తరగతి వచ్చినప్పుడు ఇశ్రాయేలుకి ఏం దొరికింది? స్థలం దొరికింది. ఆ స్థలం కనాను దేశం. అంటే యేసయ్య చెప్పిన ఒక మాట, నేను పరలోకానికి వెళ్తున్నాను, నేను మీ కొరకు ఏం చేస్తాను? ఇల్లు కట్టలేదు, పని పూర్తయిన తర్వాత ఆయన తిరిగి వచ్చి తీరుతాను. ఆ ఇంటికి వెళ్ళి తీయడానికి ఈ వ్యగ్రతలు, ఈ ప్రయాసము, ఈ ప్రయత్నాలన్నీ మనం చేసి పెట్టి తీరేది. దానికి యెహోషువ మనం ఏం చేయాలి? పోరాడాలి. ఆత్మిక పోరాటంలో మనం తీరాలి. వాగ్దాన నిమిత్తం మనం ఏం చేయాలి? యుద్ధం చేయాలి. అందుకే మన వాగ్దానం దొరకకుండా, మన వాగ్దానం మన చేతికి అందకుండా కొన్ని లోక సాంప్రదాయాలు మనం అడ్డుకొచ్చి తీరుతుంది, కొన్ని లోకములో ఉన్న వ్యవస్థలు మనం అడ్డుకొచ్చుడు, కొన్ని లోకములో ఉన్న అదృశ్య శక్తులు మనం అడ్డుకొచ్చి తీరు. యెహోషువ మనం లెగవాలి. యెహోషువ లెగిచి మనం ఏం చేయాలి? పోరాడాలి. మన వారసత్వం మనం పొందుకోవాలంటే, మనకున్న ఓహరి మనకి దొరకాలంటే, మనకున్న స్వాస్థ్యం మనకి దొరకాలంటే మనం ఏం చేయాలి? పోరాడి తీరాలి. ఆరాధన చేస్తే మాత్రం సరిపోదు, కేవలం అభిషేకం పొందితే మాత్రం సరిపోదు. కొన్ని సందర్భంలో మనం ఏం చేయాలి? యెహోషువ లాగా యుద్ధానికి బయలుదేరాలి. అది
అందుకే కదా పౌలు రాసిన పత్రికలో యుద్ధోపకరణాన్ని దేవుడు మనకి ఇచ్చి తీరాలి. సర్వాంగ కవచమును మనం ధరించుకుంటూ మనం ఏం చేయాలి? పోరాడి తీరాలి. మన యుద్ధం దేనితో కాదు, శరీరముతో కాదు, మన యుద్ధం రక్తముతో కాదు, మన యుద్ధం ఎవరు? అంధకార శక్తులతో, దురాత్మల సేనతో, గోడలు కట్టేసుకొని అంధకార వ్యాపార గోడలు వేసి అదృశ్యముగా ఉన్న ఆ శక్తులను ఏం చేయాలి? మన వాగ్దాన నిమిత్తం ఎదురించి వాటిని ఏం చేయాలి? తొక్కేసుకుంటూ జయం సాధించుకొని ముందుకు వెళ్ళి తీరాలి. అందుకే యెహోషువ వాగ్దాన నిమిత్తం యుద్ధం చేసినట్టుగా బైబిల్ మనకి బోధించి చెబుతున్నాడు. అలాగైతే మనం కొన్నిసార్లు యుద్ధం చేసేవారుగా ఉండి తీరాలి. బైబిల్ ప్రార్థన యొక్క యుద్ధం. యేసయ్య గెరసమనే తోటలో ప్రార్థన చేసుకున్న ప్రక్రియలో తన శిష్యులకు చెప్పినంత మాట, నాతో కలిసి కాసేపు ఏం చేయండి, ప్రార్థన చేయమని చెప్పినప్పుడు శిష్యులు ఏం చేయలేకపోయారు? ప్రార్థన చేయలేకపోయారు. కారణం అంటే శరీరం బలహీనం చెందే ప్రక్రియ ఉంది కాబట్టి వారికి ఏమొచ్చింది? కునుకొచ్చింది, నిద్ర వచ్చింది. వారి ప్రార్థనలో పోరాడలేకపోవడం వలన ఏమైపోయింది? యేసయ్య ప్రార్థనలో గెరసమనే తోటలో నిలబడగలిగేటట్టుగా శిష్యులు నిలబడలేకపోయారు. ఏ గెరసమనే తోటలో ఏ తోటలో ఆదాము నిలకడత్వం పొందలేకపోయాడు, అదే తోటలో కడపటి ఆదామైన యేసయ్య ప్రార్థన ద్వారా వెలుగులాడి, ప్రార్థన ద్వారా పోరాడి, ప్రార్థన ద్వారా సంపాదించి నిలకడత్వం కలిగి తీరాడు. అందుకే కదా యేసయ్యను పట్టుకోవడానికి సైన్యం అంతా వచ్చినప్పుడు యేసయ్య ఒక మాట అడిగారు, మీరు ఎవరిని వెతుకుతున్నారు అని. నేనే అని చెప్పిన మాటకి ఉన్న వాళ్ళందరూ పడిపోయారు. దాని అర్థం ప్రార్థనలో పెనుగలాడిన వారి ముందు ఎవరు కూడా నిలబడలేరు, పడే తీరాలి. ఒకటి వేళ దేవుడు కూడా నా ప్రార్థనలో మనం పెనుగలాడాలి. అబ్రహాం జీవితం గురించి, అబ్రహాం తన సొంత సహోదరుడైన లోతు గురించి దేవుడి యొక్క సన్నిధిలో మధ్యవర్తిగా ఉండి ప్రార్థన చేసి వెలుగులాడుతున్నాడు. 50 నుంచి ప్రారంభించి 10 వరకు 10 మంది ప్రజలు నీతిమంతులుగా పట్టణంలో ఉండి దేవుడు ఆ పట్టణాన్ని నాశనం చేస్తావా? దేవుడు చెప్పిన 10 మంది ఉంటే నేను ఆ పట్టణాన్ని ఏం చేయను, నాశనం చేసే ప్రయత్నం లేదు. అది నీకు వాగ్దానం అయితే, లోతు నీకు వాగ్దానం సహోదరుడు అయితే తీరితే ఆయన కోసం నువ్వు పెరుగులాడేటట్టు చేయాలి. కొన్ని సహోదరుల కొరకు పెరుగులాడాలి, కొన్ని సంఘం కొరకు పెరుగులాడాలి, కొన్ని సేవకుడి కోసం పెరుగులాడాలి, కొన్ని ఆత్మీయుల కొరకు పెరుగులాడాలి, నీకు నివసించిన పట్టణం కోసం పెరుగులాడాలి. అందుకే కదా కీర్తన చెప్తున్న ఒక మాట ఉన్నది, యెహోవా ఇల్లు కట్టించలేకపోతే పని వారి యొక్క ప్రయాసం వ్యర్థమైంది. దేవుడి నగరాన్ని కాచుకోలేకపోతే నగరాన్ని కాచుకున్న వారి మన ప్రయత్నం వ్యర్థమైంది. మనం పట్టణాన్ని సంరక్షించే వాళ్ళం, మన ఇల్లులను కట్టే వాళ్ళని, మనం సంఘాలను నిర్మించే వాళ్ళని, మనం దేవుని యొక్క ఆత్మలను సంపాదించే వాళ్ళని, దానికున్న వాగ్దానం అది మనం ఏం చేయాలి? యెహోషువలా మనం లెగవాలి. యెహోషువలాగా మనం లెగగలిగి తీరితే దేవుడు చేసిన వాగ్దానాన్ని మన కొరకై అలా యెహోషువ ద్వారా వాగ్దాన నగరంగా దేవుడు కనాను దేవుడు అప్పగించాడు. అదే దేవుని యొక్క బిడ్డలారా, మనం ఆరాధన చేసి మన దేవుని కొరకు ఏం చేసి యేసయ్యను విశ్వాసముగా అంగీకరించి తీరి ఆరాధన చేసి అభిషేకం పొంది మనం ఎక్కడికి వెళ్ళి తీరాలి? వాగ్దాన నగరం. అందుకే ఒక పాట మనం అప్పుడప్పుడు పాడుతూ ఉంటాం కదా, మట్టి కోసం మాణిక్యాలు ఏం చేయకూడదు, విడిచిపెట్టవద్దు. ఈ లోకంలో ఉన్న మట్టి అందులో దేవుడు మాణిక్యాన్ని దాచిపెట్టి ఉంచాడు. ఆ మాణిక్యం ఇంకెవరు కాదు, సాక్షాత్ మన యేసుక్రీస్తు వారే. ఆ యేసయ్య కొరకు లోకాన్ని ఏం చేయొద్దు, తాకటి పెట్టొద్దు. అందుకే మనకున్న స్వాస్థ్యం మనకి ఏం చేయాలి? దొరికి తీరేటట్టుగా మనం ప్రయత్నం చేసుకుని తీరాలి. మన గురి ఎప్పుడు దేని గురించి ఉండి తీరాలి? పరలోకం గురించి తీరాలి. పరలోకాన్ని ఆశ్రయించుకొని, ఎందుకంటే పౌలు గారు చెప్పేది, నేను మంచిగా పోరాడి నేను పోరాడి ఏ దేశాన్ని గెలుపు సాధించి నాకున్న పంక్తి లోపల నేను ఏం చేశాను? పూర్తి పరచుకు తీరాను. దాని అంటే చివరి చెప్తున్నా, నా విశ్వాసాన్ని నేను కాచుకున్నాను, నా విశ్వాసంలో నేను ఏం చేశాను? కడపట్టి తీరాను. అందరూ ఈ పోరాటంలో అందరూ గెలుస్తారని నేను చెప్పట్లేదు, కొందరు గెలుస్తారు. గెలిచిన వారు ఏం చేయాలి? అందరినీ చేరి తీరాలి. గెలిచిన వారు ఏం చేయాలి? దేవుడు సంకేత నగరముగా ఉన్న పట్టణములు వాళ్ళ భాగస్వామిగా మారి తీరాలి. అందుకే యేసయ్య మనకి విశ్వాసాన్ని అప్పగించుకు తీరింది. అందుకే విశ్వాసములో మనం ఏమై తీరాలి? నిలకడను కలిగిన వారిగా ఉండి తీరాలి. ఆ విశ్వాసములో ఏమై తీరాలి? జీవించిన వారిగా ఉండి తీరాలి.
అందుకే దేవుని యొక్క బిడ్డలారా, ఈ రాబోయే రోజుల్లో మన గురి పరలోకాన్ని స్వాస్థ్యముగా చేసుకునేటువంటి ప్రయత్నం ఏంటి తీరాలి. దాని కొరకు మనం విశ్వాసంలో ఏం చేయాలి? పోరాడాలి. దానికోసం విశ్వాసంలో మనం ఏం చేయాలి? యుద్ధం చేసి తీరాలి. దాని కొరకు విశ్వాసంలో మనం ఏం చేయాలి? అధికారం ముందుకు తీరాలని ప్రయత్నం చేస్తూ తీరాలి. అందుకే పరలోక రాజ్యానికి ఉన్న ప్రయాణం మధ్యలో ఏమైపోయింది? కొన్ని అభ్యంతరాలు వచ్చి తీరచ్చు. అందుకే మార్కు సువార్త పుస్తకం 2వ అధ్యాయం 10-12 వచనాలు మనం చదివినప్పుడు మనం చూసి తీరదు. మార్కు సువార్త పుస్తకం 2వ అధ్యాయంలో అక్కడ మనం చదివినప్పుడు చూసిన ఒక మాట, ఒక పక్షపాతం చెందిన ఒక మనిషిని మనం అక్కడ చూసి తీరుతున్నాం. కానీ 10-12 వచనం చదవండి. అయితే పాపులు క్షమించుటకు భూమి మీద మనుష్య కుమారుడికి అధికారం కలదని నీకు తెలుసుకొనవలని వారితో చెప్పి పక్షవాయువు గల వారిని చూచి నీవు లేచి నీ పరుపెత్తుకొని ఇంటికి పోమని నీతో చెప్పుచున్నాను. అక్కడ యేసయ్య చెప్పిన ఒక మాట మీరు చూడగలిగితే, అక్కడ పక్షవాయువుతో పడి ఉన్న ఒక మనిషిని కొందరు ఏం చేస్తూ తీరారు? ఎత్తుకొని తీసుకొచ్చినట్టుగా మనకు అక్కడ కనబడుతున్నది. అయితే దాన్ని 10-11 వచనాలు మనం చదివినప్పుడు యేసయ్య భూలోకానికి వచ్చిన దేనికి? పాపములను క్షమించుకోగలిగి తీరడానికి. దాని అర్థం పాపముతో అడ్డు ఏం చేసి తీరింది? ఈ వ్యక్తిని పక్షవాయువు చెందే ప్రక్రియలోకి మార్చేసి తీరింది. దాని అర్థం చాలా మంది పక్షవాయువులైపోయడానికి కారణం పాపం అనే ఆ పాపం అన్న ప్రక్రియను యేసయ్య ఏం చేసి తీరారు? ఎరగొట్టి తీరినట్టుగా మనకు అక్కడ కనబడుతుంది. అందుకే దాని 11వ వచనంలో యేసయ్య చెప్పిన నీ పరుగు ఎత్తి నువ్వు ఏం చేయాలి? నడవడానికి ప్రయత్నం నువ్వు చేసుకు తీరాలి. ఈ పగటి వేళ ఇంటికి, దాని తర్వాత ఆయన చెప్పిన మాట, అలా నువ్వు ఎక్కడికి వెళ్ళి తీరాలి? ఇంటికి వెళ్ళి తీరాలి. దాని అర్థం ఆ పక్షవాయువు కలిగిన ఒక మనిషికి ఇల్లుకి వెళ్ళమని చెప్తే ఆయన ఇంటికి వెళ్ళినట్టుగా బైబిల్ అక్కడ బోధించాడు. కానీ దాంట్లో మరొక ఆత్మిక భావం ఏంటో తెలుసా? మనం ఎరకడం కలిగి స్వస్థతతో ఎక్కడికి వెళ్ళి మన ఇల్లు పరలోకంలో చేరి తీరాలంటే ఏముండకూడదు? అంగవైకల్యం మనకు ఉండకూడదు. ఈ కాలంలో అనేక మంది దేవుని యొక్క బిడ్డలకి అంగవైకల్యం వచ్చింది, ఆత్మీయతకు అంగవైకల్యం వచ్చింది. ఈ మనిషి గురించి బైబిల్ అక్కడ చెప్పే ఒక మాట, ఆ మనిషికి అంగవైకల్యం రావడానికి ఉన్న కారణం అక్కడ చెప్పే ఒక మాట చూడండి. దాని 2వ వచనం 5వ వచనం 2వ అధ్యాయం 5వ వచనం. యేసు వారి విశ్వాసము చూచి కుమారుడా నీ పాపములు క్షమింపబడి ఉన్నాయి. అయితే ఈ మనిషి అంగవైకల్యం చెంది తీరడానికి ఉన్న కారణం ఏంటిది? తనలో ఉన్న పాపమే ఆయన ఏం చేసి తీరింది? అంగవైకల్యంలోకి తీసుకెళ్లి తీరింది. ఆ అంగవైకల్యాన్ని పోగొట్టుకు తీరడానికి ఎవరి దగ్గరికి రావాల్సి వచ్చింది? యేసయ్య దగ్గరికి రావాల్సి వచ్చింది. దాని అర్థం ఈ కాలంలో మనం ఏమైతే యేసయ్య దగ్గరికి వచ్చి తీరాలి. యేసయ్య దగ్గరికి వచ్చి తీరితేనే ఆయన మనల్ని నిలబెట్టే దేవుడు, ఆయన మనల్ని ఇంటిలో చేర్చే దేవుడు, ఆయన మనల్ని బలపరిచే దేవుడు, ఆయన మనల్ని సౌఖ్యమిచ్చే దేవుడు, ఆయన మన జీవితానికి ఏమి విడుదల కలిగే. అందుకే యేసయ్యని భూమిలోకి పంపించిన ఒకే ఒక ఉద్దేశం, పాపములు ఏమైతే అది క్షమింపబడి తీరడానికి. అలా క్షమింపబడిన వాడే ఏమైతీరేది? దేవుని యొక్క ఇంటిలో చేరగలిగి తీరేది. అందుకే పగటి వేళ ఇంటిలోకి వెళ్ళే మార్గములో ఏమి రాకూడదు? అంగవైకల్యం రాకూడదు, పాపము రాకూడదు. పాపము రాకుండా ఏం చేయాలి? మనల్ని మనం శుభ్రపరచుకునే ప్రక్రియలో మనం బయలుదేరి తీరాలి. లేకపోతే ఆత్మిక చర్యలు అంగవైకల్యం వచ్చి తీరితే మనకి యేసయ్య స్వస్థత అన్న ప్రక్రియను యేసయ్య మన కొరకు ఇచ్చి తీరినది. ఎందుకు దేవుడు మనకి స్వస్థత అన్న ప్రక్రియను ఇచ్చి తీరింది? దాని వలన మన అంగవైకల్యాలు మారి తీరుతాయి. మన దేవుని కొరకు పని చేయలేదు. అందుకే ఆ అధ్యాయం మనం చదవలేదు. మార్కు సువార్త 2వ అధ్యాయం మనం చదివినప్పుడు ఆ అంగవైకల్యం చెందిన ఒక మనిషిని విశ్వాసం చెందిన నలుగురు మోసుకొచ్చి తీరారు. అందులో నాకు అద్భుతం కలిగిన ఒక మాట ఏంటో తెలుసా? ఆ నలుగురి విశ్వాసం 5వ వాడికి కూడా విశ్వాసాన్ని ఇప్పగించింది. 5వ వాడికి మాత్రం కాదు, తన కుటుంబానికి కూడా విశ్వాసాన్ని ఇచ్చింది. దాని అర్థం నలుగురు కలవగలిగి తీరితే 5వ వాడికి విశ్వాసం రాగలిగి తీరుతుంది. నలుగురు ఒక వ్యక్తిత్వంతో దేవుని యేసయ్యని వెంబడించుకు తీరడానికి నిర్ణయం తీసుకోగలిగితే 5వ వాడిని కూడా ఏం చేయొచ్చు? జతకలిగి తీరొచ్చు. ఇక్కడ చదివిన మాటలో మనం చూడొచ్చు, 5గురి విశ్వాసం ఏం చేసి తీరింది? గొప్ప యొక్క అద్భుతానికి సాక్ష్యంగా మారి తీరింది. ఆ 5గురి విశ్వాసం ఏం చేసి తీరింది? ఆ అంగవైకల్యం చెందిన మనిషికి ఆరోగ్యాన్ని తిరిగి తీరింది. దాని అర్థం దేవుని యొక్క ఇంటికి మనం అంగవైకలుగా వెళ్ళకుండా ఆరోగ్యం వ్యక్తిగా వెళ్ళి తీరాలి. తర్వాత రెండోదిగా మార్కు సువార్త పుస్తకం 5వ అధ్యాయానికి వచ్చినప్పుడు 5వ అధ్యాయంలో మనం చూసి తీరుతుంది. దాని 34వ వచనం చెప్తున్నట్టు 5వ అధ్యాయం 34వ వచనం. కుమారి నీ విశ్వాసము నిన్ను స్వస్థపరిచెను, సమాధానము గల
దాని అర్థం ఆ ఇంటికి చేరి తీరాలంటే మన లోపల ఏముండి తీరాలి? సమాధానం ఉండి తీరాలి. విశ్వాసము మనకి దొరికి తీరితే మనలోకి ఏం దొరికి తీరుతుంది? సమాధానం వచ్చి తీరుతుంది. ఈ కాలంలో చాలా మందికి ఏం లేదు, సమాధానం లేదు. అందుకే కదా చాలా మంది దేవుని బిడ్డలకి ఇంట్లో సమాధానం లేదు, కుటుంబంలో సమాధానం లేదు, వ్యక్తిగత జీవితంలో సమాధానం లేదు. కానీ ఇక్కడ చదివిన ఈ వాక్య భాగంలో ఈ అమ్మకి సమాధానం దొరికి తీరడానికి ఉన్న కారణం ఏంటిది? ఎన్ని సంవత్సరాల నుంచి రోగం? 12 సంవత్సరాల నుంచి రక్తస్రావం అన్న రోగంతో ఇంటికాడ ఏం లేదు, శాంతి లేదు, సమాధానం లేదు. ఎందరెందరో వైద్యుల దగ్గరికి వెళ్ళింది, ఎన్నెన్నో చికిత్సలు చేసింది, ఎన్నెన్నో విడుదల కొరకున్న ప్రక్రియలు అన్ని చేసింది. కానీ ఆమెకి ఏం దొరకలే, స్వస్థత దొరకలేదు, సమాధానం దొరకలేదు. దానికి ఆమె ఒక నిర్ణయం తీసుకుంది, నేను ఎవరి వెనకాలలో వెళ్ళి తీరుతా? యేసయ్య వెనకాలలో వెళ్ళి తీరుతా, యేసయ్యని వెంబడించుకొని వెళ్ళి తీరుతా. యేసయ్య వెనకాలలో వెంబడించి బయలుదేరి నేనేం చేశా? యేసయ్య వస్త్రపు అంచులను నేనేం చేసి తీరుతా? తాకి తీరుతా. దాని కొరకు ఆ అసమాధానం చెందిన మనిషి, అసమాధానం చెందిన వాతావరణంలో సమాధానం నిమిత్తం ఏమై తీరుతుంది? వ్యగ్రత చెంది వెళ్ళి తీరుతుంది. ఆ సమాధానం నాకు ఎక్కడ దొరికి తీరుతుంది? ఆమెకు అర్థమైతే నా సమాధానానికి ప్రక్రియ యేసయ్య వస్త్రపు అంచులో ఉన్నది. అలాగా ఆమెకి దొరికిన సమయంలో ఏం చేసింది? సమాధానాన్ని సంపాదించగలిగింది. అక్కడ చెప్పిన ఒక మాట, యేసయ్య చెప్పిన ఒక మాట, ఎవరు నన్ను తాకారు. దాని అర్థం ఆ స్పర్శ, సమాధానం లేని వ్యక్తి యొక్క స్పర్శ సమాధానం కనిపించడం మాత్రం కాదు, ఆమెలో యేసయ్యను అర్థం చేయించుకుంది ఎవరు యేసయ్యను తాకారన్నది. కానీ ఈ విశ్వాస యాత్రలో, ఈ విశ్వాసం అన్న ప్రక్రియలో మనం పరిగెట్టప్పుడు కొన్నిసార్లు యేసయ్యను మనం తాకాలి, యేసయ్య శక్తి మనం అనుభవించుకుంది. అలా అనుభవించినప్పుడే మనకి ఏమొచ్చి తీరేది? మనకి స్వస్థత వచ్చి తీరుతుంది, సమాధానం వచ్చింది. ఇక్కడ రాయబడిన సహోదరికి తాకడం వలన యేసయ్య దగ్గర ఒప్పుకోవడం వలన ఏమని? నేనే యేసయ్య నిన్ను తాకి తీరేనని ఒప్పుకు తీరడం వలన ఏం దొరికి తీరింది? ఆమె రోగం నయమై తీరింది, ఆమె బాధకు విడుదల కలిగి తీరితే సమాధానం తీరింది. అలాగా ఆ రోజు ఆమె సమాధానం పొందిన ఆమెగా యేసయ్య దగ్గర నుంచి బయలుదేరి తీరింది. ఈ కాలంలో కూడా సాంప్రదాయాలు ఉన్నాయి, ఆ కాలంలో కూడా సాంప్రదాయాలు ఉన్నాయి. ఆడవాళ్ళు ఈ రీతి కలిగిన రోగంతో ఉన్న ప్రక్రియలో ఉంటే ఏం చేయలేరు, సమాజంలోకి రాలేరు. కానీ ఈమె ఏం చేసింది? సమాజంలోకి వచ్చి యేసయ్యను తాకి తీరేటట్టుగా ఎవరికి తెలియలేని ప్రక్రియలో ఆమె ఏం చేసింది? యేసయ్యను వెంబడించలేదు. దాని అర్థం యేసయ్య దగ్గర నుంచి సమాధానం పొందుకు తీరాలంటే ఏం చేయాలి? సాంప్రదాయాలకు విపరీతంగా మనం ప్రయాణం చేయాలి. లోకంలో ఉన్న ప్రక్రియలకు వ్యతిరేకంగా మనం ప్రయాణం అయ్యి ఈ యేసయ్యను వెళ్ళి ఏగలిగి తీరాలి, తాకగలిగే ప్రక్రియ ఉండి తీరాలి. అలాగైతే మనం ఏమైంది? ఇంత సమాధానముతో ఏం చేసుకోగలిగి తీరుతాం? మనం ఇంటికి వెళ్ళగలిగి తీరుతాం, సమాధానాన్ని మనం కొనుక్కోగలిగి తీరుతాం. అందుకే ఈ కాలంలో మనకి లోకంలో మనకి సమాధానం లేదు. యేసయ్య మనకిచ్చిన సమాధానం పొందుకు తీరడానికి యేసయ్యను ఎప్పుడు తాకి తీరాలి, యేసయ్యను ఎప్పుడు నమ్మే తీరాలి, యేసయ్య దగ్గర నుంచి ఎప్పుడు శక్తిని పొందుకుంటేనే తీరాలి. లోకంలో జీవించిన కాల తరగతిలో మన శక్తి ఏమైపోవచ్చు? ఆగిపోవచ్చు, కానిపోవచ్చు. కానీ అనుదినం యేసయ్యను తాకి మనకున్న స్వస్థత మాత్రం కాదు, ఆయన దగ్గర వచ్చి శక్తిని కూడా మనం పొందుకునే ప్రక్రియలో తీరాలి. ఉద్దేశం లోకంలో దేవుడు మనకి పరిశుద్ధాత్మనిచ్చి తీరారు. పరిశుద్ధాత్మనిచ్చి తీరడానికి కారణం ఏంటిది? పరిశుద్ధాత్మ మూలంగా మంచి యొక్క ఆరోహణ మనకి దొరికి తీరడానికి, మంచి యొక్క ఆరోహణ మనకి దొరికి తీరాలంటే పరిశుద్ధాత్మ మనకి కావాలి. అందుకే ఇక్కడ రోమాపత్రిక 8వ అధ్యాయం 1-2 వచనాలు మనం చదివినప్పుడు యేసయ్య మృతుల్లో నుంచి లెగిచినది ఎలాగా? పరిశుద్ధాత్మ శక్తి వలన యేసయ్య మృతుల్లో నుంచి లెగిచారని చెప్పిన మాట ఉన్నది. అలాగే మనం కూడా మృతుల్లో నుంచి లెగిచి తీరాలంటే ఎవరి శక్తి కావాలి? పరిశుద్ధాత్మ యొక్క శక్తి కావాలి. అందుకే ఈ కాలంలో దేవుడి యొక్క విడుదల అధికంగా పరిశుద్ధాత్మ శక్తిని పొందుకు తీయడానికి ఏం చేయాలి? మనం ప్రయత్నం చేసుకు తీరాలి. పరిశుద్ధాత్మ శక్తిని రోగాన్ని స్వస్థపరచడం మాత్రం కాదు, నీకు సమాధానాన్ని జీవితాన్ని, నీకు రాబోయే రోజులు జీవించి తీరడానికి ధైర్యం, ప్రోత్సాహం, బలం అంతే మాత్రం కాదు, దేవుని యొక్క రాకడ సమయంలో లెగిచి ఈ భూమి నుంచి ఆకర్షింపబడి ఇది పరలోకానికి కొనిపోబడి తీరడానికి సౌకర్యంగా మారి తీరుతుంది. అది దేవుని అప్పుడప్పుడు దేవుని యొక్క తాకిడిని పొందుకు తీరాలి. ఈ అమ్మ గురించి బైబిల్ చెప్పేది యేసయ్య వెనకాతల వెళ్ళి తాకిడి నాకు ఆశ్చర్యం కలిగిన మాట, మిగతా ఒక్కడికి దొరకలేదు, ఈ అమ్మ దొరికింది.
మిగతా ఒక్కరు కూడా తాకిడిని అనుభవించారు. దాని అర్థం ఆత్మశక్తి దిగినప్పుడు అందరూ ఆత్మలో నిండుతారు అన్నది లేదు. ఆశ కలిగిన వాళ్ళు నిండుతారు, ఆశ లేని వాళ్ళు పుట్టి పాత్రగా మిగిలిన తిరుగుతారు. మిగతా శిష్యులు ఎవరిలోకి మిగిలించి శక్తి ప్రవహించలేదు, కానీ శక్తి ఎవరిలోకి ప్రవహించింది? విశ్వాసం చెంది తాకిన ఆ 10 సంవత్సరాల రక్తస్రావిని స్త్రీని ఏం చేసి తీరింది? ఆ శక్తి ప్రవాహముగా మారిపోయింది. అది ఆమె రక్తధారణ ఆపేసి తీరింది. అది తన జీవితంలో తనకి సమాధానం ఇచ్చి తీరింది. అది తన జీవితంలో ఏమిచ్చి తీరింది? ఆ నొప్పి నుంచి పరిహారం దొరికింది. ఆ వేదన చెందిన ఆ ప్రక్రియ నుంచి విడుదల కలిగి తీరింది. ఆ శక్తి ఏం చేసింది? ఆ సాంప్రదాయం నుంచి ఆమె విడుదల తీరింది. ఆ కట్టుబాట్ల నుంచి ఆమె వేర్పరిచి తీరింది. దాని అర్థం ఈ లోకంలో మనం జీవించేటప్పుడు సాంప్రదాయాలు కట్టుబాటు వెనకాల వెళ్ళకాదు, యేసయ్య వెనకాల వెళ్ళాలి. యేసయ్య స్పర్శను పొందుకు తీరాలి. యేసయ్య స్పర్శను పొందుకోలేకపోతే కట్టుబాటు యొక్క సాంప్రదాయం యొక్క స్పర్శను అనుభవించుకొని ప్రయాణమై తీరాల్సిన ఉన్న ప్రక్రియ కలిగి తీరుతుంది. అదే అధ్యాయంలో మనం కిందగా చదవగలిగి తీరితే, అదే అధ్యాయము 5వ అధ్యాయం 41, 42 వచనాలు మనం చదవగలిగి తీరినప్పుడు ఈ రక్తస్రావి స్త్రీని దేవుడు స్వస్థపరిచి ఈ ప్రక్రియలో యేసయ్య ఇంకొకరి ఇంటికి బయలుదేరారు. ఎవరింటికి? యాయేలు గారి ఇంటికి వెళ్తున్నారు. అక్కడికి వెళ్ళినప్పుడు అక్కడ తన కుమార్తె ఏమై తీరింది? మరణ పడకలో ఉంది. చావా జీవమా, పాప జీవించదా చచ్చిపోతుందా అన్న ప్రక్రియలో ఉన్నప్పుడు యేసయ్య అక్కడికి వెళ్ళి ఆ పాపని ఏం చేసి తీరాడు? లేపనెత్తి తీరాడు. ఎందుకు యేసయ్య లేపనెత్తి తీరాడు? ఈ మధ్యలో ఇది జరిగింది. దాని అర్థం ఆ ఇంటికి వెళ్ళినప్పుడు జరిగిన ఒక వాతావరణం మనం చూడగలిగి తీరితే, యేసయ్య ఆ ఇంటికి వెళ్ళినప్పుడు జరిగిన మాట ఏంటంటే దాని 5వ అధ్యాయంలో ఆ ఇంటికి వెళ్ళినప్పుడు జరిగిన మాట ఏంటంటే దాని 40వ వచనం మీరు చూడండి. సారీ 39వ వచనం. లోపలికి పోయి మీరేలా గొల్లు చేసి ఏడ్చుచున్నారు? ఈ చిన్నది నిద్రించుచున్నదే గాని చనిపోలేదని చెప్పాలి. యేసయ్య ఇంటికి వచ్చి చెప్పిన ఒక మాట, పాప ఏమై ఉంది? నిద్రించుచున్నది. నిద్రలో ఉన్నవాళ్ళు ఏం చేయొచ్చు? లేపొచ్చు. దాని అర్థం ఆత్మిక నిద్రలోకి వెళ్ళిన మనుషులను యేసయ్య మాత్రమే ఏం చేయగలిగితే? లేపగలిగితే. ఈ అమ్మ నిద్రపోవడానికి ఉన్న కారణం ఏంటిది? ఈ అమ్మ నిద్రపోవడానికి ఉన్న కారణం వీళ్ళు సాంప్రదాయాలకు ఏమైపోయి ఉన్నారు? అతుక్కుపోయి ఉన్నారు. ఇంట్లో మరణం జరిగిందని చెప్పేసి ఇంట్లో ఎవరెవరిని పిలిపించారు? యేసయ్యని పిలవక ముందు ఎవరెవరిని పిలిపించారు? ఊర్లో ఉన్న అందరినీ పిలిపించారు, పాట పాడేవారిని పిలిపించారు, వాయిద్యవారిని పిలిపించారు, ఇంట్లో ఉన్న సౌకర్యాలు సంబంధులను అందరినీ పిలిపించారు. వారందరూ కూడా ఆయన ఏం చేయలేకపోయారు? లేపలేకపోయారు. ఎవరు రావాల్సి వచ్చింది? యేసయ్య రావాల్సి వచ్చింది. యేసయ్య వచ్చి యేసయ్య చెప్తున్న మాట, పాప ఏమైంది? నిద్రేస్తున్నదని చెప్పినప్పుడు అందరూ ఏం చేశారు? నవ్వారు. అందరూ నవ్వారు. అంటే వాస్తవం చెందిన యేసయ్య వస్తే సాంప్రదాయాలు నవ్వుతాయి, మనుషులు నవ్వుతారు. కారణం ఏంటిది? వారికి అది ఒక కొత్త విషయంగా అనిపించి తీరింది. కానీ యేసయ్య వారందరినీ ఆ గదిలో నుంచి ఏం చేశారు? బయటకు పంపించేశారు. ఎందుకు వారిని ఆ గదిలో నుంచి బయటకు పంపించారు? యేసయ్య పని చేయాలంటే సాంప్రదాయపు కట్లు బయటికి రావాలి. యేసయ్య పని చేయాలంటే మనుషులు వేసిన కట్టుబాట్లు బయటకు తీరాలి. యేసయ్య లేపాలి అంటే మన సాంప్రదాయాలు ఎరిగి తీరాలి. కానీ మన జీవితంలో కూడా ఆత్మిక నిద్ర స్థితిగతి ఏం చేయకూడదు? రాకూడదు. ఎప్పుడు ఆత్మిక నిద్ర కలిగే స్థితిగతి వచ్చింది? ఎప్పుడు అన్ని సౌకర్యంగా ఉంది, అంతా బాగానే ఉంది అనుకుంటాం, అప్పుడే ఏమొచ్చేది? ఆత్మీకతలో మనకి నిద్ర వచ్చి తీరేది. అందుకే ఈ కాలంలో దేవునికి విడదాలి. ఆత్మీకతలో నిద్ర రాకుండా ఏం చేయాలి? యేసయ్యను పిలవాలి. అప్పుడప్పుడు యేసయ్య దగ్గర నుంచి ఏం చేయాలి? స్పర్శను ముందుకు తీరాలి. అప్పుడప్పుడు యేసయ్య దగ్గర నుంచి ఏం చేయాలి? విడుదలను ముందుకు తీరాలి. అలాగైతే అక్కడ చూడగలిగితే ఆ ఇంట్లో ఉన్న మనుషులందరినీ యేసయ్య ఏం చేశారు? అదే బయటికి తోలేసి 41వ వచనం చదువుతున్నమాట, యేసయ్య ఆమెని తాకి ఒక్క మాటే పలికారు, చిన్నదానా లేము. దాని అర్థం కొన్ని సందర్భాల్లో ఆత్మిక నిద్రలోంచి లెగవాలంటే ఒక శబ్దం నుంచి చెవిటికి వినబడితే చాలు. ఒక్క శబ్దం నుంచి చెవిటికి వినబడితే చాలు. అందుకే కదా సమూయేలు యొక్క జీవితంలో దేవాలయం లోపల పడుకునేటప్పుడు సమూయేలా అన్న ఆ వినిన శబ్దం ఏం చేసి తీరింది? ఆయనని దేవుని దగ్గరికి ఆకర్షించి తీరింది. తన నిద్ర కలిగిన స్థితిగతి మారి ఆత్మీకతలో సజీవుడై ఎరగలిగి తీరాడు. దాని అర్థం ఈ పదంలో దేవునికి విడలాగా మన చెవుడికి ఆత్మీక మద్దత లేకపోతే ఆత్మీక నిద్రలు వచ్చే ఆ ప్రక్రియలు వినబడాల్సింది ఎవరి శబ్దం? దేవుని శబ్దం మనకి వినబడి తీరాలి. దేవుని శబ్దం వినబడ
లేకపోతే నిద్రపోయిన చోట్ల నుంచి మనం లేవలేము. అందుకే దేవుని యొక్క మా బైబిల్ గ్రంథంలో వాక్యం సెలవిచ్చేది, కంటి రెప్పతో పాటు పరలోకానికి ఆరోహణం అవ్వక మునుపు ఏమై తీరేది? దేవుని యొక్క బోరతోనే ఏమైతే అది వినబడి తీరుతుంది. ఎవరి కొరకు? మొదటిగా అది క్రీస్తునందు మృతులైన వారికి దేవుని యొక్క బోరదని. ఏ రీతిగా యేసయ్య లాజరు సమాధి దగ్గరికి వెళ్ళి లాజరు బయటికి రా అని చెప్పినట్లానే ఒక బోరదుని క్రీస్తును మరణించిన వారి కొరకు, లేకపోతే క్రీస్తును జీవించి క్రీస్తును రక్షకునిగా అంగీకరించి క్రీస్తు విశ్వాసానికి దేవుని చేతికి అప్పగించి క్రీస్తును మరణించిన సద్భక్తుల కొరకు దేవుడు బోరదని దేవుడు ఏర్పాటు చేశారు. ఆ బోరదుని వినబడి తీరాలి. మృతులు వినిన వెంటనే మృతులై నిద్రించిన చోట్ల నుంచి ఏమై తీరుతారు? రూపాంతరం చెంది వారి మృతుల్లో నుంచి తిరిగి లెగుస్తారు. రెండోదిగా దేవుని యొక్క శబ్దం. దేవుని యొక్క శబ్దం దేని నిమిత్తం? దేవుని యొక్క శబ్దం దేవుని యొక్క శబ్దం ఎవరి నిమిత్తం? తెలుసా? యేసయ్యను రక్షకునిగా అంగీకరించని సజీవులుగా ఉన్న వారి నిమిత్తం. వారికి కూడా ఏం చేయాలి? వినబడి తీరాలి. ఏ శబ్దం వినబడి తీరాలి? రాకడ సమయంలో నా శబ్దం వినబడి తీరాలి. ఆ శబ్దం ఏం చేసి తీరేది? లేవనెత్తి తీరేది. దాని అర్థం నిద్రించిన వారు, నిద్రపోకుండా మెరుగుగా ఉన్నవారు ఇరువురు ఒకే ముహూర్తంలో ఏమై తీరాలి? పరలోకానికి కొనుక్కోబడి తీరాలి. దాని అర్థం దేనికోసం మనం రెడీ అయ్యి తీరాలి? ఆరోహణం కోసం రెడీ అయ్యి తీరాలి. సగంత్రోమ వారికి మాత్రమే వస్తారు, మధ్యాకాశం వరకే మాత్రమే వస్తారు. ఆ మధ్యాకాశం వరకు మనం ప్రిపేర్ అయ్యి వెళ్ళి తీరాలి. అందుకే నేను చెప్పొచ్చు అన్నమాట, ఏ రీతిగా చిన్నదానికి యేసయ్య నిలిపారో అలాగే మనం కూడా లేవనెత్తబడి తీరాలి. అందుకే ఏమైతే సాంప్రదాయాల నుంచి, కట్టుబాట్ల నుంచి, మనుషులు చెప్పిన ప్రక్రియల నుంచి, మతం నుంచి మనం బయటికి వచ్చి తీరాలి. అలాగైతే దేవుని యొక్క శబ్దం మనకి వినబడి తీరాలి. ఈ కాలంలో దేవుని యొక్క శబ్దం విని తీరడానికి ఆతృత చెంది తీరాలి. దేవుని యొక్క శబ్దం మన చెవుట్లో వినబడి తీరేందుగా అది మనకి పునర్జీవపు శక్తినిచ్చి తీరేందుగా ఈ కాలంలో దేవుని యొక్క బిడ్డలు తయారై తీరాలి. దాని వరకు మనం ప్రిపేర్ అవ్వాలి. శబ్దం వినాలంటే ప్రిపరేషన్ లేకపోతే ఏం చేయలేము. దేవుని యొక్క శబ్దం వినడం. ఈ లోకంలో ఉన్న చెప్పుడు అంత గొప్ప చెప్పుడు. ఆ చప్పుడు మధ్యలో దేవుని యొక్క మృదులమైన స్వరం మన చెవుటికి వినబడి తీరాలి. అదే కదా ఆ ప్రకటన గ్రంథం చదవగలిగినప్పుడు మనం చూడగలిగేది, పద్మోస్ దీపులో ఏకాంతుడై ఒంటరిగా ఒంటరిగా ఖైదీగా కూర్చున్న యాహను ఆ విపరీత మరాకేకల మధ్య మృదులమైన యేసయ్య యొక్క స్వరం తన చెవుటికి వినబడి తీరింది. అందుకే ఆయన ఏం చేశాడో తెలుసా? ఆదివారం లేచి దేవుని యొక్క సన్నిధిలో జాగరిప్పుడైంది. దేవుని యొక్క శబ్దం ఆలకించుడు తీరడానికి, దేవుని యొక్క శబ్దం విని తీరడానికి 4 పక్కల మరణకేకలు వినబడుతున్నాయి, 4 పక్కల కెరటాల శబ్దాలు వస్తాయి, 4 పక్కల గిత్తల శబ్దం వినబడుతున్నాయి, 4 పక్కల మొసల శబ్దం వినబడుతున్నాయి, 4 పక్కల మరణకేకలు వినబడుతున్నాయి. చావు కేకలు, ఇప్పుడు చస్తాడని కేకలు వింటున్నా. ఆ ప్రక్రియలో ఎవరి శబ్దం వినగలిగి తీరాడు? తేజోమయుడైన ఆరోహణమైన పునరుత్థానం పొందిన మృతుల్లో నుంచి లెగిసిన పునర్జీవం పొంది తిరిగి వచ్చిన రాబోచిన యేసయ్యను ఆయన చూడగలిగి తీరాడు. యేసయ్య శబ్దం వినగలిగి తీరాడు. అందుకే ఈ రోజుల్లో దేవునికి వెళ్ళాలా? మనం కూడా ప్రయత్నం చేస్తూ తీరాలి. ఎవరి శబ్దం వినాలి? దేవుని యొక్క శబ్దం విని తీరాలి. దేవుని యొక్క శబ్దం వాక్యం ద్వారా వినబడి తీరుతుంది. దేవుని యొక్క శబ్దం వ్యక్తి పరంగా నీకు వినబడి తీరుతుంది. దేవుని యొక్క శబ్దం పేరుగా నీకు వినబడి తీరుతుంది. అబ్రహాము గురించి బైబిల్ చెప్పేది, అబ్రహాం తన కొడుకును బలివేదిక మీద పడుకోబెట్టేసి, కొడుకును కాలు చేతులు కట్టేసి, చేతుల కత్తిని కొట్టేసుకొని పక్కన నిప్పు రెడీ చేసుకొని ఏం చేశాడో తెలుసా? తన కొడుకుని బలి అర్పించుకు తీరుదామన్న ప్రక్రియలో కత్తి తీశాడు, ఎత్తాడు, పొడిచి తీసి ఇప్పుడు విడదీసేద్దాం అనుకునే ప్రక్రియలో తన చెవుడికి ఏం వినబడి తీరింది? అబ్రహామా అన్న శబ్దం వినబడి తీరింది. ఈ పరిస్థితి మధ్యలో యెహోవా యిరే పలికే దేవుడిగా దిగి వచ్చి తీరుతాడు. గొర్రె పిల్లగా దిగి వచ్చి తీరుతాడు. నీతో పిలవక అక్కడ బయట చెప్పినట్టు అబ్రహాం దేవుడు పిలిచిన తర్వాతనే ఆయన ఏం చేశాడు? పొద మధ్య ఇరుక్కుపోయి ఉన్న ఆ పశువుని చూడగలిగి తీరాడు. ఈ ప్రయాణంలో దేవుని యొక్క శబ్దం వినబడడం మాత్రం కాదు, నీ కొరకున్న ప్రాయశ్చిత్తం నీ కంటికి కనబడి తీరుతుంది. నీ కంటికి కనబడడం మాత్రం కాదు,
కాదు, దానిని వధించుకు తీరి నీ కుమారుని దక్కించుకు తీరే ఒక ప్రక్రియ జరిగింది. అర్థం కాలేదు. నీ కొరకు ఒక ప్రతినిధి రెడీ అయి తీరితే నీకున్న కొడుకు నీకు స్వాస్థ్యంగా మారి తీరుతా. అబ్రహాంకు స్వాస్థ్యంగా మారి తీరింది. మొదల మధ్య ఇరుక్కున్న పశువు ఏమై తీరింది? బలి వస్తువుగా మారి తీరింది. దాని అర్థం యేసయ్య బలి వస్తువుగా మారినందుకు నీకు నాకు మరణం తప్పింది, నీకు నాకు శాపం తప్పింది, నీకు నాకు రోగం తప్పింది, నీకు నాకు అపవిత్రత తప్పింది, నీకు నాకు నిర్జీవత తప్పింది, నీకు నాకు నరకం తప్పింది. ఇప్పుడు ఆ వేదిక మీద పడుకున్నది ఆ బలి పశువు అయిన యేసుక్రీస్తు అని పడుకున్నది. మీకు విడుదల దొరికింది కదా. దాని అర్థం మీ పగటి మీద దేవుని యొక్క శబ్దం వింటేనే అబ్రహాముకి ధైర్యం వచ్చేది. అబ్రహాముకి మాత్రం కాదు, వేదిక మీద పడుకున్న ఇసహాకు కూడా ధైర్యం వచ్చింది. అందుకే ఆ రోజు బలి వేదికలో ఇసహాకును తప్పించేసి బలి పశువుగా ఉన్న మేకని చేశారు, వధించేసి తీరారు. దాని అర్థం యేసయ్య బలియాగం అయినందుకే మనకి మరణం తప్పింది, మనకి జీవం దొరికింది, మనకి పునర్జీవం దొరికింది. దాని అర్థం తొలి ఉన్న జీవితం మారి కొత్త యొక్క జీవితం మనకి దొరికింది. అందుకే కొత్త నిబంధనకు వచ్చినట్టు మన సొంత శరీరములను ఏం చేయాలి? సజీవయాగంగా. దానికి మరి బలి పశువు రాదు, మనమే అప్పగించుకు తీరాలి, మనమే అప్పగించుకు తీరాలి, మనమే సమర్పించుకు తీరాలి. మన శరీరంలోనే మనం ఏం చేయాలి? ఆ బలి వేదిక మీద పడుకోబెట్టేసి ఏం చేయాలి? వధింపబడింది. అప్పుడు దేవుని యొక్క శబ్దం నీకు వినబడి తీరదు. అప్పుడు ఏమై తీరేది? సజీవ యాగముగా అంగీకరణ దేవుని దగ్గర నుంచి దొరికి తీరేది. నేను చెప్పి రావాలనుకున్న ఉద్దేశం, మనకి దొరికిన సమయం లోపల దేవుడి కొరకు కొన్ని పనులు ఏం చేయాలి? ప్రతిష్టతో పూర్తి పరచుకోవడానికి ప్రయత్నం చేసుకుని తీరాలి. మన అంగవైద్యాలు మారాలి, మన నిద్రపోయే స్థితిగతులు మారాలి, మన నిష్ప్రయోజనం చెందిన అసమాధానం చెందిన వాతావరణం మారాలి అంటే ఎవరి దగ్గరికి రావాలి? యేసయ్య దగ్గరికి రావాలి. యేసయ్య శబ్దం వినిపించాలి. అక్కడ ఉంటే పని పూర్తయింది. ఏ రీతిగా పక్షవాయువు చెందిన మనిషిని దేవుడు బలపరిచి మళ్ళా పని చేసేటటువంటి శక్తిని ఇచ్చారు, ఏ రీతిగా నిద్రించిన పాపను లేపేసి అమ్మా నాన్న చేతికి తిరిగి ఇచ్చారు, ఏ రీతిగా దేవుడు రక్తస్రావి అయిన స్త్రీకి సమాధానం లేదు, సంతోషం లేదు, సుఖం లేదు, అట్లాంటి ఆమెకి దేవుడు తిరిగి సంతోషాన్ని ఇచ్చి తీరారంటే దాని అర్థం ఈ ప్రయాణంలో దేవుడు పని చేసి తీరడానికి శక్తిని దేవుడు ఇచ్చి తీరేది, సంతోషాన్ని దేవుడు ఇచ్చి తీరేది, నిద్రపోయే స్థితిగతిని లేవనెచ్చి తీరేది. అందుకే ఈ పని మధ్యలో అప్పుడప్పుడు ఎవరి తాకిడిని అనుభవించాలి? యేసయ్య తాకిడిని అనుభవించాలి. యేసయ్యతో అనుబంధంలోకి వస్తేనే ఏ దొరకగలిగింది? ఇంటికి చేరగలిగింది. అందుకే ఆ మాటలు ముగించాలనుకోసిన ప్రియ దేవుని బిడ్డలారా, ఏ గడువు ఏ సమయం మనకి తెలియదు. దేవుని యొక్క ఇల్లు పని పూర్తయ్యేసరికి మనం అక్కడ హాజరై ఉండి తీరాలి. లేదు, దానికి ముందుగా మనం మరణించితే విశ్వాసములో పూర్తి పరచుకోవడానికి బాధ్యస్తులుగా మనం ఉండి తీరాలి. అందుకే నా మాటలు యేసయ్య తన పరిచయ కాల తరగతులు తనకి ఇచ్చిన సమయం లోపల తన పనిని ఏం చేశాడు? పూర్తి పరిచయం. మనం కూడా మనకు ఇచ్చిన సమయంలో మనం ఏం చేద్దాం? పని పూర్తి చేయడానికి మన ప్రయత్నంలోకి దిగుదాం. అయితే నా పని ఏంటిదో నాకు తెలియట్లేదండి. రాత్రి ఈ పని మన దేవుడి దగ్గర దేవా, నేను ఏం పని నిమిత్తం పిలవబడ్డాను, నాకున్న బాధ్యత ఏంటి, నాకున్న పని ఏంటి, నాకు బోధ్యపరచమని చెప్తే ఆయన తెలియవచ్చే దేవుడు. ఆదాముకు తెలియవచ్చినదే దేవుడు నీకు కూడా తెలియవచ్చి, అబ్రహాముకు తెలియవచ్చినదే దేవుడు నీకు కూడా తెలియవస్తాడు, నోహాకు తెలియవచ్చినదే దేవుడు నీకు తెలియవచ్చు, మోషేకి తెలియవచ్చిన దేవుడు నీకు కూడా తెలియవస్తాడు, బెసలేలోహుకు తెలియవచ్చిన దేవుడు నీకు కూడా తెలియవస్తాడు, యెహోషువకి తెలియవచ్చిన దేవుడు నీకు కూడా తెలియవచ్చు. అందుకే ఈ కాలంలో మనకి దొరికిన సమయంలో మనకున్న పనిని మనం ఏం చేద్దాం? పూర్తి పడుతాం. ఎందుకు? యేసయ్య మన కొరకు పూర్తి పరిచయం కాబట్టి. అందుకే రాబోయే రోజుల్లో దాని కొరకు మనం తయారైతే ఈ వాక్యాల ద్వారా దేవుడు మనం అందరూ కూడా దీవించిన గాక. సమర్పించడానికి దేవుడికి సదరు మనం ప్రార్థన చేద్దాం. పరిశుద్ధ మహోన్నత దేవానికి వందనాలు తెలియజేస్తున్నాను. ఈ ఒకటి వేల దేవాని సన్నిధిలో ఉపవాసంతో ప్రార్థనతో దేవా జాగరికతో దేవాని సన్నిధిలో అనేక విషయం కొరకు విజ్ఞాపన చేయటకు ప్రార్థన చేయటకు దేవాని ఇచ్చిన సమయం సందర్భం సౌకర్యం బట్టి దేవానికి స్తోత్రం. దేవ మా జీవిత స్థితిగతులు అంగవైకల్యం తెచ్చిన స్థితిగతులు ఉన్నాయి, సమాధానం లేని వాతావరణం ఉన్నాయి దేవా, సాంప్రదాయాల వెనక తిరిగిన
వాతావరణంలో వీటన్నిటిలో కూడా పునర్జీవనం పొందుకు తీరి, శక్తిని పొందుకు తీరి, సమాధానాన్ని పొందుకు తీరి, దేవా క్షమాపణ పొందుకు తీరి, విడుదల పొందుకు తీరి, బయటకు వచ్చి తీరుటకు, మా ఇంటిలోకి మేము చేరి తీరుటకు దేవా సహాయం దయచేయండి. ఈ లోకములో మేము దేవా మాకు ఇచ్చిన అప్పగింపులను, పనులను పూర్తిపరిచే బాధ్యతలు మేము ఉండి తీరుటకు, నోహాము దాకా తనకిచ్చిన పనిని ఆయన పూర్తిపరిచాడు. అబ్రహాము తనకిచ్చిన పనిని ఆయన పూర్తిపరుచుకున్నాడు. వెసులియన్ లాగా, ఓహాదేవు లాగా తనకిచ్చిన పనిని ఆయన పూర్తిపరుచుకు తీరాడు. మోషే లాగా తనకిచ్చిన పనిని ఆయన యెహోషువ లాగా తనకిచ్చిన పనిని పూర్తిగా దేవా మాకున్న పని ఏంటో మాకు బోధించండి. దేవా మేము సంఘం గురించి మేము ఏం చేసి తీరాలి, లోకం గురించి మేము ఏం చేసి తీరాలి, నశించిన ప్రజల గురించి ఏం చేసి తీరాలి, పరలోకం గురించి మేము ఏం చేసి తీరాలి, మా పనులను మాకు బోధింపచేయమని కోరుచున్నాం. దేవా ఈ పగటి వెళ్ళాలంటివన్నీ మనకు బోధించి నడిపించుచున్నందుకు దేవానికి స్తోత్రం. దాని ద్వారా గొప్ప కార్యాలు జరిపించుచున్న దేవానికి వందనాలు తెలియజేస్తున్నాం. మేము ప్రార్థన చేసిన సకల విషయంలో గొప్ప అద్భుతాలు సూచనలు జరిగినందుకు దేవానికి స్తోత్రం. దీవెనలతో నింపినందుకు దేవానికి స్తోత్రం. యేసు నామములో అడిగి వేడుకున్న పరమ తండ్రి, తండ్రి యొక్క కుమారుడు పరిశుద్ధాత్మక సహవాసం ఇప్పుడు వెళ్ళప్పుడు ఇక్కడ కూర్చున్న సద్భక్తులకు దేవా నీ రెండో రాకడ వరకు తొలగిందును గాక. యేసు రక్తమే జయం, యేసే వాక్యమే జయం, యేసే నామమే సంపూర్ణ విజయం కలుగును గాక. ఆమేన్. అందరికీ వందనాలు. దేవుడు నన్ను దీవించును గాక.